హాయ్ అండి. నేను మీ సంధి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ పోసేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక మనం బీట్ చేసుకున్న 4 ఎగ్స్ని ఇందులో వేసేద్దాం. సింపుల్ వేలో చాలా బాగుంటుందండి. ఒక 5 మినిట్స్ ఉంటే చాలు. మన దగ్గర టైం ఉంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. ఇప్పుడైతే మనం తగినంత కారం వేసుకున్నామండి. నేనైతే ఒక 2 స్పూన్స్ వేస్తున్నా. మా ఇంట్లో అయితే కొద్దిగా స్పైసీనెస్ ఎక్కువ వాడతాను. తగినంత ఉప్పు చూసి వేసుకోండి. ఒకవేళ అవ్వలేదు అంటే మళ్ళీ లాస్ట్లో అయినా వేసుకుందాం. అట్లే కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా అండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలా. ఈ కారం మసాలా అంతా బాగా పట్టాలా ఎగ్స్కి. ఒక 2 మినిట్స్ బాగా వేపుకుందామండి. ఇప్పుడైతే మనం ఇదైతే బాగా మసాలా పట్టిందండి. ఇప్పుడు మనం వేయించుకున్న అన్నంని అయితే దీంట్లో కలిపేద్దాం. అన్నం పొడి పొడిగా ఉంటే బాగుంటుందండి. చూస్తున్నారు కదా, సింపుల్ అండ్ ఈజీ ఎగ్ రైస్ ఎంత ఈజీ చూడండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనం మిక్స్ చేసుకున్నాం బాగా. చూసుకోవచ్చు, మనం మసాలా అనేది రైస్లోకి బాగా కలుపుకున్నామండి. బాగా పట్టేసింది. ఇంకొక 1 మినిట్ ఉంచేసి ఆఫ్ చేసుకుందాం. చూసారండి, ఓన్లీ 2 మినిట్స్. బయట హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ హోటల్స్లో దొరుకుతుంది కదా, వాళ్ళైతే అన్ని సాసెస్ అన్నీ కలుపుతారండి. ఇలా మనం ఇంట్లో సింపుల్గా చేసుకుంటే హెల్తీగా ఉంటుంది. సాస్లు అవన్నీ వాడడం వల్ల ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.